ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై హత్యాయత్నం కేసులో నాంపల్లి కోర్టు తుది తీర్పు వెల్లడించింది. ప్రధాన నిందితునిగా భావిస్తున్న పహల్వాన్ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో నలుగురిని దోషులుగా తేల్చింది. A2, A3, A5, A12 నిందితులకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో పహల్వాన్ సహా 10 మందిని నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు సలీం బిన్ అబ్దుల్లా యాఫై, అసద్ యాఫై, హసన్ బిన్ యాఫైను కోర్టు దోషులుగా తేల్చింది. ఈ కేసులో నలుగురిని దోషులుగా తేల్చినట్టు న్యాయవాదులు తెలిపారు. అక్బరుద్దీన్పై దాడి జరిగిన సమయంలో స్పాట్లో లేని వారిని దోషులుగా తేల్చినట్టు చెప్పారు. సెక్షన్ 307 ప్రకారం దోషులకు శిక్ష విధిస్తారన్నారు న్యాయవాదులు. వాళ్ళు ఆల్రెడీ 5 ఏళ్ల పాటు జైల్లో ఉన్నాయి కాబట్టి నలుగురికి కన్విక్షన్ చేసి A2, A3, A5 అండ్ A12 ఈ నలుగురికి శిక్ష ఇంకా ఒక గంట సేపట్లో వాళ్ళు వెల్లడించబోతున్నారు. మిగతా వారందరూ కూడా అక్విటల్ అయిపోయారు. అంటే ఎవరైతే అక్బరుద్దీన్పై దాడి జరిగిన సమయంలో స్పాట్లో లేని వారిని నిర్దోషులుగా తేల్చినట్టుగా చెప్పారు న్యాయవాదులు. 2011 ఏప్రిల్ 30న బార్కాస్లో ఎమ్మెల్యే అక్బరుద్దీన్పై పహల్వాన్ గ్యాంగ్ అటాక్ చేయడం సంచలనం రేపింది. హసన్ యాఫై, అబ్దుల్లా బిన్ యూసఫ్ యాఫైలు క్రికెట్ బ్యాట్లు, కత్తులతో విచక్షణారహితంగా అక్బరుద్దీన్పై దాడి చేశారు. పహల్వాన్ ఆయన బంధువులు రివాల్వర్తో కాల్పులు జరిపారు. ఈ క్రమంలో తన చేతిలో ఉన్న పిస్టల్ ఉన్నా దాడి చేయలేకపోయారంటూ అక్బరుద్దీన్ కోర్టుకు విన్నవించారు. ఈ ఘటన అప్పట్లో పాత బస్తీని షేక్ చేసింది. దాడి క్రమంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన అక్బరుద్దీన్ వివిధ శస్త్రచికిత్సల అనంతరం కోలుకున్నారు. అక్బరుద్దీన్పై హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు పహల్వాన్ సహా మరో 12 మంది నిందితుల్ని 19 మంది సాక్షులను కోర్టు విచారించింది. అంతేకాకుండా అక్బరుద్దీన్ స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేసింది. 6 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఇవాళ నాంపల్లి కోర్టు తుది తీర్పును వెల్లడించింది. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పహల్వాన్ను నిర్దోషిగా ప్రకటించింది. నాంపల్లి కోర్టు దగ్గర నుంచి తాజా సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్పై జరిగిన హత్యాయత్నం కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దాదాపు ఈ కేసులో 14 మంది ముద్దాయిల్ని ఈరోజు విచారిస్తే ఇందులో నలుగురికి 10 ఏళ్ల జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా విధించింది. నాంపల్లి కోర్టు వద్ద ఒక ఉద్రిక్త వాతావరణం. మరోవైపు ఈ కేసులో ఉన్న 10 మందిని నిర్దోషులుగా విడుదల చేయడం, అందులో A1గా ఉన్న ఫైల్మాన్ కూడా ఉండటం అనేది ఒక చర్చనీయాంశంగా మారుతుంది. మరోవైపు కోర్టు తీర్పు పట్ల ఇక్కడ చూస్తుంటే మనకి ఒక ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. ఇందులో నుంచి తీర్పు నుంచి ఈ తీర్పు తర్వాత చాలామంది 10 మంది నిర్దోషులుగా బయటపడ్డారు. దాదాపు ఈ కేసులో నలుగురికి 10,000 రూపాయల జరిమానా విధించింది. మరోవైపు 10 ఏళ్ల జైలు శిక్ష. అంటే ఇప్పటికే దాదాపు 2011 ఏప్రిల్ 30వ తేదీన అక్బరుద్దీన్ ఓవైసీపై హత్యాయత్నం కేసు జరిగింది. ఈ కేసులో దాదాపు అప్పట్లో 15 మందిని దోషులుగా తేల్చి నిందితులుగా ఉంటూ కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే దాదాపు అక్కడికే ఆ రోజు జరిగిన కాల్పుల్లో ఏదైతే ఓవైసీ గన్మెన్ కాల్పులు జరిపిన నేపథ్యంలో ఈ కాల్పుల్లో ఇబ్రహీం అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన ఆసుపత్రిలో మృతి చెందాడు. అయితే మిగిలిన 14 మందిలో కూడా దాదాపు 8 మంది పైన ఇప్పుడు ఈ రోజున నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చారు. దాదాపు ఇక్కడ చల్లపల్లి జైలు నుంచి వీళ్ళని తీసుకొచ్చారు. మరో 6 ఎవరైతే నిందితులు ఉన్నారో వీళ్ళు బెయిల్పై ఉన్నారో వీరిని నేరుగా ఇక్కడికి కోర్టుకు హాజరయ్యారు. దాదాపు 14 మంది ఈరోజు కోర్టుకు హాజరయ్యారు. 12 గంటల 8 నిమిషాలకి కోర్టు ప్రాంగణంలోకి అడుగుపెట్టిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఒక తీర్పు అనేది ఉంది, ఇప్పటివరకు దీనికి సంబంధించిన అన్ని విచారణలు జరిగినాయి. పూర్తిగా ఈ తీర్పు అనేది ఈరోజు వెలువడింది. దాదాపు ఇంకా ఈ ముద్దాయిలందరికీ 10 మంది నిర్దోషులుగా తేలడం, అందులోన ఎవరైతే ప్రధాన నిందితుడిగా గతంలో పేర్కొన్నారో పహల్మాన్ ప్రధాన నిందితుడిగా పేర్కొన్నాడో ఆయన
ఒక నిర్దోషిగా బయటపడడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ కేసు పట్ల మిశ్రమ స్పందన కనిపిస్తుంది. ఇప్పటికీ 14 మంది కూడా శిక్ష పడుతుందనేది గతంలో అనుకున్నారు. కానీ ఈ శిక్షకు సంబంధించి దాదాపు 4గురికే శిక్ష పడటం 10, మరోవైపు కేవలం మిగిలిన 10 మంది కూడా నిర్దోషులుగా మరి బయటపడడం అనేది ఒక చర్చనీయాంశంగా కనిపిస్తుంది. ఏదేమైనా ఈ కేసులోన ఇప్పటికీ దాదాపు పోలీసులు ప్రాసిక్యూషన్ తరపున అనేక వాదనలు వినిపించారు. పూర్తిగా దాదాపు 147, 148, 324, 307, 120B. మరోవైపు ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా ఈ కేసులు 5 కేసులతో పాటు ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నేపథ్యంలో పూర్తిగా వీళ్ళకి 14 మందికి శిక్ష పడుతుందనేది ఒక చర్చ జరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు అంటే మరోవైపు ఈ కేసుకు సంబంధించి అక్బరుద్దీన్ కూడా తనకు జరిగింది ఏదైతే హత్యాయత్నం తనపైన జరిగిందో ఇది కుట్రపూరితమని పూర్తిగా కోర్టులో తన వాదనలు వినిపించారు. తన వాంగ్మూలం కూడా ఇచ్చారు. దాదాపు 2011, 13వ తేదీనే ఆయన గుర్రం చెరువు వద్ద ఒక ఆక్రమణ తొలగింపుకు సంబంధించి ఏదైతే ఉందో ఈ ఆక్రమణకు సంబంధించి దాంట్లో తనపై దాడి జరిగింది. అప్పటి నుంచి కూడా పథకం ఇందులో కొనసాగింది. ఈ పథకం ప్రకారం మాత్రమే పూర్తిగా నాకు ఇప్పుడు 2011 ఏప్రిల్ 30వ తేదీన తనపై దాడి జరిగిందనేది అక్బరుద్దీన్ కోర్టు ముందు తన వాంగ్మూలాన్ని ఇచ్చాడు. ఈ వాంగ్మూలం నేపథ్యంలో కోర్టు విచారణ జరిపిన తర్వాత దాదాపు 6 ఏళ్ల పాటు ఈ విచారణలు పూర్తిగా కొనసాగాయి. పూర్తిగా విచారణ కొనసాగిన తర్వాత ఇప్పుడు ఈ శిక్ష అనేది ఖరారైంది. 10 ఏళ్ల పాటు జైలు శిక్షతో పాటు 10,000 రూపాయల జరిమానా అనేది విధించారు. ఇందులో 7వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టుకు సంబంధించి ఈ వాదనలు అనేవి జరిగినాయి. ఈ నేపథ్యంలోన పూర్తిగా ఎవరైతే ఇక్కడ ఈ కేసులో ఉన్నారో దీని మిశ్రమ స్పందన కనిపిస్తోంది. మరోవైపు 10 మంది నిర్దోషులుగా తేలడం, మిగిలిన 4గురికి 10 ఏళ్ల పాటు శిక్ష, 10,000 జరిమానా విధించడం, ఇటువంటి ఈ కేసుల నేపథ్యంలో మిశ్రమ స్పందన కనిపిస్తుంది. అయితే ప్రాసిక్యూషన్ తరఫున కూడా దీనిపైన హైకోర్టుకు వెళ్తారా? మరోవైపు 10 మంది నిర్దోషులుగా తేలడం, మిగిలిన వారు దోషులుగా ఉండడంతో ఈ 4గురు కూడా హైకోర్టుకు వెళ్ళి దీన్ని ఛాలెంజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా ఈ కేసు అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఈ కేసు ఒక సంచలనమైన కేసు, అక్బరుద్దీన్ ఎమ్మెల్యేగా ఉన్న తనపై దాడి జరగడం, అప్పుడే కూడా పెద్ద అల్లర్లు ఇవన్నీ జరగడం నేపథ్యంలో ఈ కేసు పైన ఇప్పుడు ఈ వాదనలు పూర్తయ్యాయి. మరోవైపు ఈ కేసులో పూర్తిగా శిక్షలు పడడంతో ఎటువంటి అంటే ఎక్కడ కూడా ఖచ్చితంగా కూడా ఈ కేసుకు సంబంధించి ఏదో తీర్పు వెలువడిన సమయంలో ఎక్కడా కూడా ఘర్షణ వాతావరణం రాకుండా, ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తునే బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్మ్డ్ ఫోర్స్ను కూడా దీనికి ఏర్పాటు చేశారు. మనం ఇప్పుడు ఇక్కడ ఈ కేసుకు సంబంధించి మరికొద్ది సేపట్లో ఈ అడ్వకేట్స్ కూడా ఎవరికి మాట్లాడుతున్నారు అంటే దీనిపైన ఛాలెంజ్ చేస్తారా, లేకపోతే ఈ శిక్ష పట్ల మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఈ మిశ్రమ స్పందన నేపథ్యంలో ఎటు అక్బరుద్దీన్ తరపున వాళ్ళు, మరోవైపు ఏదైతే ఫైల్మెన్ తరపున వాళ్ళు కూడా ఈ చూస్తున్నారు. అడ్వకేట్స్కి సంబంధించి మనం చూద్దాం ఒకసారి. అడ్వకేట్స్ आराम से नीचे हो यहाँ से हिंदी में जरा लोकल लेने अरे अन्ना हिंदी में అంటే అడ్వకేట్స్ ఖచ్చితంగా చెప్తున్నది దీనిపైన ఇరుపక్షాలు కూడా ఒక ఛాలెంజ్ వెళ్ళే అవకాశం ఉందనేది వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా 10 మందికి నిర్దోషులుగా బయటికి తీసుకురావడం, మరోవైపు 4గురికి శిక్ష పడడం, దాని మీద అక్బరుద్దీన్ ఓవైసీ తరపున వాళ్ళు కూడా హైకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది. మరోవైపు ఈ 10 మందిలాగే మిగతా వాళ్ళు కూడా నిర్దోషులని తేలాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీళ్ళు 4గురిపై కూడా ఇటువైపు హైకోర్టుకి వెళ్ళే అవకాశం ఉందని న్యాయవాదులు చెప్తున్నారు. ఇదేమైనా మరికొద్ది సేపట్లో మిగతా ఎవరైతే రిలీజ్ అయిన వాళ్ళు ఉన్నారో వీళ్ళు నిర్దోషులుగా వీళ్ళు కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఏదైనా ఈ కేసు ఒక సంచలనంగానే కనిపిస్తుంది. మరోవైపు దీని తదుపరి ప్రాసిక్యూషన్ ఏం చర్యలు తీసుకుంటుంది, మరోవైపు నిర్దోషులుగా ఉన్నవాళ్ళు మరి మిగతా దోషులుగా తేలిన వాళ్ళ పక్షాన ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది చూడాల్సిన అంశంగా కనిపిస్తోంది. రైట్ గణేష్, మొత్తానికి సంచలనం సృష్టించిన ఈ కేసులో కోర్టు తుది తీర్పు వెల్లడించింది. 10 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. పహల్వాన్తో సహా 10 మందిని, 4గురిని మాత్రం దోషులుగా పేర్కొంటూ 10 ఏళ్ల జైలు శిక్షను కోర్టు వాళ్ళకి విధించింది. అంతేకాదు 10,000 రూపాయల జరిమానా కూడా విధించింది.